సూర్య దినపత్రిక సీనియర్ రిపోర్టర్ గుత్తి త్యాగరాజు మీద బెదిరింపు కాల్స్ రావడంతో వరదయ్యపాలెం మీడియా ప్రతినిధులు ఖండించారు. వరదయ్యపాలెంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సామర్లహలి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విలేకరుల మీద బెదిరింపు కాల్స్, దుర్భాష మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. వరదయ్యపాలెం మండలంలో సూర్య పాత్రికేయుడుగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గుత్తి త్యాగరాజు గారి పైన ఈ నెల 16, 18 తారీఖుల్లో ఈ మండలానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మరో ప్రభుత్వ ఉద్యోగి ఫోన్ కాల్లో బెదిరింపులకు పాల్పడమే కాకుండా కొత్తగా వాళ్ళ ఇంటి మీద కూడా వెళ్ళి దుర్భాష వాడటం, వేరే రకంగా అతనికి ఇబ్బంది కలగడం, ఈ పరిణామాలన్నీ అన్నింటినీ కూడా వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ నుండి ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండే విధంగా ప్రెస్ క్లబ్ నుండి గట్టి చర్యలు తీసుకునేదానికి కూడా మన ప్రెస్ క్లబ్ ద్వారా అందరూ ఏకీభవించి తీర్మానించారు. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే కూడా 100కి పోలీసులు 100కి సమాచారం జరిగింది. అదేవిధంగా ఫిజికల్గా కూడా త్యాగరాజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తిగా సమగ్రంగా విచారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్ఐ గారు కూడా విచారిస్తామని చెప్పి మాకందరూ కూడా హామీ ఇచ్చాడు. కాబట్టి సమాజంలో ప్రెస్ అనేది ఒక బాధ్యత. ప్రభుత్వానికి, ప్రజలకి వారధులుగా ఉండేవాళ్ళు పాత్రికేయులు. ఇట్లా మంచిని చూపించాలి, అట్లా చెడుని చూపించాలి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రభుత్వం దృష్టికి కానీ, ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్లేది సమాజంలో ఒక పాత్రికేయులకి అందరికంటే ముందు కూడా సమాజానికి తెలియపరిచే శక్తి ఒక పాత్రికేయ సమాజానికే ఉంది. అటు టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ. అలాంటి